హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీలో తందూరి చికెన్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. తందూరి చికెన్ అనగానే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా! టేస్ట్ కూడా అంతే బావుంటుంది. రెస్టారెంట్‌కి ఏ మాత్రం తీసిపోదు. సూపర్‌గా ఉంటుంది. ఈ తందూరి చికెన్ డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. టేస్ట్‌కి టేస్ట్, ప్రోటీన్‌కి ప్రోటీన్. ఇంక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాము. ఈ తందూరి చికెన్ చేయడం కోసం మనం ఇలా థై అండ్ లెగ్ జాయింట్స్ తీసుకుంటే బావుంటుంది. వీటికి క్లీన్ చేసిన తర్వాత ఇలా లోపల వరకు ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా డీప్ కట్స్ చేయడం వల్ల మసాలాలన్నీ లోపలికి పట్టి మంచి జ్యూసీగా టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా అన్నీ కట్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ పసుపు, అలానే టేస్ట్‌కి సరిపడా కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, అలానే హాఫ్ స్పూన్ తందూరి చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కసూరి మేతి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అరచెక్క నిమ్మరసం వేసి ఈ మిక్చర్ అంతా అన్ని చికెన్ పీసెస్‌కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన తందూరి మసాలా నార్మల్‌గా మార్కెట్‌లో దొరికేదేనండి. ఏ సూపర్ మార్కెట్‌లో అన్నా తందూరి మసాలా దొరుకుతుంది. అది వేసుకుంటే టేస్ట్ ఎగ్జాక్ట్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది. ఈ మసాలా అంతా చికెన్ పీసెస్‌కి లోపల వరకు పట్టించాలి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా! ఆ ఘాట్లన్నింటికి లోపల వరకు పెట్టి, బాగా మసాలాలన్నీ ముక్కకి పట్టించాలండి. ఇలా మొత్తం పట్టించిన తర్వాత, దీన్ని మనం ఫ్రిడ్జ్‌లో ఒక 2, 3 గంటలు పెట్టుకోవాలి. మీకు అంత టైం లేదు అనుకుంటే, ఒక గంట సేపన్నా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అప్పుడే చికెను మంచి టెండర్‌గా తయారవుతుంది. అండ్ మనం తినేటప్పుడు జ్యూసీగా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మనం దీన్ని పాన్‌లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. మీరు ఓవెన్‌లో బేక్ చేసేటట్టయితే 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రై చేస్తున్నాను. ఇలా ఎయిర్ ఫ్రైయర్‌కి ముందు ఒక అల్యూమినియం ఫాయిల్ వేసుకుంటే అంత ఎక్కువ మెస్సీ అవ్వదు. క్లీనింగ్ ఈజీ అవుతదని చెప్పి నేను వేశాను. వేసిన తర్వాత మనం ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన తర్వాత యాడ్ ఫుడ్ అంటుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ యాడ్ చేసి ఇన్సర్ట్ చేసేసిన తర్వాత 200 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ ఎయిర్ ఫ్రై చేయాలి. 10 మినిట్స్ తర్వాత టర్న్ ఫుడ్ అంటుంది. ఇట్లా టర్న్ ఫుడ్ అనేటప్పుడు మనం మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి ఫుడ్ ఏం పెట్టామో అది టర్న్ చేసుకోవాలి. దీన్ని ఆఫ్ చేయక్కర్లేదండి. డైరెక్ట్‌గా మనం ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ అయ్యి ఎండ్ అయిపోతుందనమాట. ఇలా ఎండ్ అయిందంటే మనకి బాగా ఎయిర్ ఫ్రై అయిపోయినట్టే. చూసారా ఎంత బాగా అయిందో. అసలు ఆయిల్ ఏం యూజ్ చేయక్కర్లేదండి ఎయిర్ ఫ్రై చేస్తే. అందుకే నేను ఎక్కువగా ఇట్లా ఫ్రైస్ ఏమైనా చేయాలంటే ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తాను. చాలా సింపుల్ రెసిపీ కదా! మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.